లాస్ట్ వీడియోలో మనం నోట్ చేసి వాట్ ఈస్ నోట్ జేఎస్ అసలు నోట్ జేఎస్ డెఫినేషన్ ఏంటో మనం తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే నోట్ జేఎస్ అంటే ఏంటి, అసలు ఎలా దాని పర్పస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ప్రతిదీ తెలుసుకుందాం. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటంటే కొద్దిగా రీక్యాప్ చేద్దాం. నోట్ జేఎస్ అంటే ఫస్ట్ వన్ ఓపెన్ సోర్స్ అని నేర్చుకున్నాం. సెకండ్ వన్ క్రాస్ ప్లాట్ఫామ్ అని నేర్చుకున్నాం. వీటి మీనింగ్ ఆల్రెడీ మీకు తెలుసు. ఓపెన్ సోర్స్, క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ సెకండ్ వన్ జేఎస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని తెలుసుకున్నాం. ఈ మూడిట్ల గురించి మనం తెలుసుకున్నాం అనమాట. లాస్ట్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎప్పుడు Node.js is a software which is free to use. We can run any OS and where we can execute the JavaScript code. అర్థమైందా? మనం ఇప్పుడు అంతా నేర్చుకున్నది. ఇప్పుడు వాట్ ఈస్ Node.js అని ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చేయొచ్చు అంటే Node.js is a software. Node.js is a software which is free. ఫ్రీయే కదా, which is free to use, can run on any browser, any OS, any browser where we can execute the JavaScript code, where we can execute the JS code అన్నమాట. JS code అదన్నా. Node.js is a software which is free to use. We can run on any ఆపరేటింగ్ సిస్టమ్, అంటే విండోస్ కానీ మ్యాక్ కానీ లినక్స్ కానీ ఎలాగనమాట. వేర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద జేఎస్ కోడ్ అనమాట. ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇది Node.js అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పాల్సిన ఆన్సర్ అనమాట. సింపుల్గా Node.js ఈజ్ అ సాఫ్ట్వేర్ వేర్ వీ కెన్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే సింపుల్గా చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే Node.js is a software. Node.js is a software where JS code is executed. అర్థమైందా? జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని అడిగితే Node.js is a software where JS is executed అని చెప్తే సరిపోతుంది సింపుల్గా. Node.js is a software where JS code is executed. ఇది ఇప్పుడు మన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేద్దాం. పర్పస్ అనమాట. పర్పస్ ఆఫ్ Node.js గురించి తెలుసుకుందాం మనం. దీనికి మనం కలర్ ఇద్దాం. ఫస్ట్ వన్ వి. అప్లై అవ్వట్లేదు, చూద్దాం. వీ కెన్ బిల్డ్ వెబ్ సర్వర్స్ అనమాట. వెబ్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి వెబ్ సర్వర్స్ విత్ Node.js. అర్థమైందా? Node.js ఎందుకు ఉపయోగిస్తామంటే వీ కెన్ బిల్డ్ వెబ్ సర్వర్స్ అన్నది ఫస్ట్ వన్ అని పెడదాం. ఫస్ట్ వన్ వెబ్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి Node.js అని యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే వీ కెన్ క్రియేట్ బ్యాక్ ఎండ్ ఏంటి బ్యాక్ ఎండ్ పార్ట్ ఆఫ్ ఏ వెబ్
వెబ్ అప్లికేషన్స్. బ్యాక్ ఎండ్ వెబ్ అప్లికేషన్స్ అని ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే దాని యాక్షన్స్ క్రియేట్ చేయడం లాన్ సర్వర్స్ ఏమైనా పని చేయాలని మనం నోట్ చేసి యూజ్ చేస్తాం. అందుకని సెకండ్ వన్ ఏంటి, వీ కెన్ క్రియేట్ బ్యాక్ ఎండ్ పార్ట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనం ఇంకా ఏం యూజ్ చేసేవచ్చు అంటే వీ కెన్ బిల్డ్ కమాండ్ లైన్ టూల్స్ అనమాట. కమాండ్ లైన్ టూల్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కమాండ్ లైన్ టూల్స్ యాప్ కంటైన్స్ ద బంచ్ ఆఫ్ కమాండ్స్. యాప్లో కూడా బంచ్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి కదా, చెప్తాను ఇక్కడ చూపిస్తాను. యాప్ కెన్ కంటైన్ bunch of కమెంట్స్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏంటంటే వీ కెన్ క్రియేట్ వెబ్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత వీ కెన్ క్రియేట్ చూద్దామా, వీ కెన్ క్రియేట్ బిల్డ్ కమాండ్ లైన్ టూల్స్ అండ్ యాప్ కెన్ కంటైన్స్ బంచ్ ఆఫ్ కమెంట్స్. కమెంట్స్ అంటే ఇప్పుడు విఎస్ కూడా యూజ్ చేసాం అనుకో, దాంట్లో చాలా కమెంట్స్ ఉంటాయి. అలాగా ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆ కమాండ్ టూల్స్ ఉంటాయి, అలాగే దీన్ని కూడా కమాండ్ టూల్స్ ఉంటాయి. వీ కెన్ క్రియేట్ ద బ్యాక్ అండ్ పార్ట్ని. ఏదైనా అప్లికేషన్ మనం క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ అండ్ పార్ట్ని క్రియేట్ చేయడానికి నోట్ చేసి యూజ్ చేస్తాం. ఎక్కువగా అప్లికేషన్స్ ఏంటంటే ఏపీఎస్ క్రియేట్ చేసినప్పుడు, ఏపీఎస్లో ఉన్న డేటాని గెట్ చేసినప్పుడు ఈ నోట్ చేసిన అనమాట మనం యూజ్ చేస్తాం అనమాట మన అప్లికేషన్స్కి సర్వర్స్ క్రియేట్ చేయడం కోసం. ఓకేనా? తర్వాత ఇంకా మనం వీ కెన్ క్రియేట్ స్క్రిప్ట్స్ అనమాట. అంటే స్క్రిప్ట్ అంటే ఇది కూడా మనం రాసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఫోర్త్ వన్ వీ కెన్ క్రియేట్ ఏ స్క్రిప్ట్స్ అనమాట. స్క్రిప్ట్స్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ. ఏం చేయలేదు సమ్ టాస్క్ చేయాలి. టాస్క్ చేయడానికి ఏంటి, వీ కెన్ క్రియేట్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే డిలీట్ అవ్వమని, ఏదైనా ఫైల్ తీసుకున్నాం అనుకో, ఒక అప్లికేషన్లో 3 బటన్స్ పెట్టి బటన్ 1 వచ్చేటప్పటికి ఒక ఫైల్ క్రియేట్ అవ్వమని, బటన్ 2 వచ్చేటప్పటికి క్రియేట్ అయిన ఫైల్ని డిలీట్ చేయమని, ఇలాగా, లేదా అప్డేట్ చేయమని, ఇలా 3 బటన్స్ ఇచ్చి ఈ బటన్ క్లిక్ అవ్వగానే ఒక యాక్షన్ జరిగింది చూసావా, సమ్ ఇన్స్ట్రక్షన్ జరిగింది, ఓ టాస్క్ కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు బటన్ క్లిక్ చేయగానే ఏమైంది, డిలీట్ చేయమని చెప్పాం. ఇంకో బటన్ క్లిక్ అవ్వండి, ఓ ఫైల్ క్రియేట్ చేయమని చెప్పాం. ఇలాగ యాక్షన్ జరిగే దాన్ని సెటప్కి ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ ఇన్స్ట్రక్షన్ మనం రాస్తాం నోట్ చేసేలో. ఇలా చేయనప్పుడు ఒక టాస్క్ క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే ఇలాంటి దాంట్లో స్క్రిప్ట్ని కూడా తయారు చేయడానికి లేదా క్రియేట్ చేయడానికి ఈ నోట్ జేఎస్ అనేది ఉపయోగపడుతుంది మనకి. పర్పస్ ఆఫ్ నోట్ జేఎస్ తెలుసుకుందాం. నోట్ జేఎస్ అంటే నోట్ జేఎస్ ఇస్ సాఫ్ట్వేర్ విచ్ ఫ్రీలీ యూజ్ వీ కెన్ రన్ అనే ఎనీ సాఫ్ట్వేర్ అనమాట, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత ఇంకా పర్పస్ ఏంటి, వెబ్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి, లేదా బ్యాక్ ఎండ్ ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేసాం లైక్ జొమాటో, స్విగ్గీ, దాని బ్యాక్ ఎండ్ పార్ట్ అంతా క్రియేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తారు, నోట్ చేస్తారు. సమ్ మన అప్లికేషన్ కూడా పోర్ట్ఫోలియోలో కూడా అనమాట. అలాగా, లేదా ఏపీఎస్ని గెట్ చేయడానికి ఒక ఫ్లిప్కార్ట్, ఇలాంటి అమెజాన్, ఇలాంటి వాటికన్నా బ్యాక్ ఎండ్ పార్ట్ని మనం అది ఇంప్లిమెంట్ చేయడానికి దాని యొక్క అప్లికేషన్కి మనం ఈ నోట్ చేసి యూజ్ చేస్తాం. ఇంకా కమెంట్స్ని కూడా క్రియేట్ చేయడానికి, లేదా సమ్ టాస్క్ని క్రియేట్ చేయడానికి ఇలాగనేది నోట్ చేసి ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో కామన్ జేఎస్ మాడ్యూల్స్ అని ఉంటాయి. మనకి ఇంకా మెయిన్ టాపిక్స్ ఏంటంటే మీకు నోట్ చేసి బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఫంక్షన్స్ బాగా అర్థం అవ్వాలి. ఫంక్షన్స్ కాదు, జస్ట్ రిమెంబర్ దట్ ఫంక్షన్స్ కూడా వీ కెన్ ఫంక్షన్స్. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్స్. అండ్ థర్డ్ వన్ arrays. Already you have to know these 3 topics, but whenever come to the Node.js, you have to check how it is strong on functions, objects and arrays. ఈ మూడిట్లో కానీ మనం టోప్ అయి ఉంటే ఈజీగా మనకి Node.js అనేది అర్థమైంది. arrays అర్థమైందా? ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ గురించి, arrays గురించి, ఆబ్జెక్ట్స్ గురించి ఆల్రెడీ ఈ ఛానల్లో మీకు వీడియోస్ ఉన్నాయి, వాటిని చూస్తే మీకు బాగా అర్థమైంది. వీటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయను. కానీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే కామన్ జేఎస్ మాడ్యూల్స్ అనమాట. కామన్ జేఎస్ మాడ్యూల్స్ అన్నాను కదా, ఇప్పుడు చెప్తా, క్రియేట్ చేద్దాం.
కామన్ జేఎస్ మాడ్యూల్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్. ఇప్పుడు మనకు ఒక ఫైల్ క్రియేట్ చేసాం ఇక్కడ. ఇక్కడ ఏంటి ఫైల్ 1 అని పెట్టా. ఫైల్ 1 అని పెట్టాను కదా. మళ్ళీ ఇక్కడ ఇంకోటి తీసేసి ఫైల్ 2 అని పెట్టా. ఫైల్ 2 అని పెట్టా. ఈ ఫైల్లో ఉన్న వేరియబుల్స్ని ఈ ఫైల్లో ఇక్కడ ఒక వే అని తీసుకున్నా, ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. ఇక్కడ బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నా. కానీ ఇదే ఫైల్లో నేను ఏ ప్లస్ బి ఈక్వల్ టు కన్సోల్ చేయమని అవుట్పుట్ రావాలనుకుంటున్నాను. ఇక్కడ అర్థమైందా? ఇక్కడే నేను అవుట్పుట్ రావాలనుకుంటున్నాను. అర్థమైందా? ఫైల్ ఏలో ఏ ఈక్వల్ టు 10 ఉంది, ఫైల్ 2లో బి ఈక్వల్ టు 20 ఉంది. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను అవుట్పుట్ని. అంటే అదర్ ఫైల్లో ఉన్న డేటాని ఇక్కడ ఉన్న ఫైల్లో ఇంకో అదర్ ఫైల్లో ఉన్న డేటాని ఈ రెండింటిని కంబైన్ చేసి నేను అవుట్పుట్ని గెట్ చేయాలనుకుంటున్నాను. ఈ సినారియోకి మనం యూజ్ చేసేది ఏంటంటే కామన్ జేఎస్ మాడ్యూల్స్ అంటారు. అసలు ముందుగా మనకి మాడ్యూల్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఫంక్షన్స్. అంటే ఇక్కడ మనం వేరియబుల్స్నే తీసుకున్నాం కదా, ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఒక ఫైల్లో ఉన్న ఫంక్షన్ ఇంకో ఫైల్ యాక్సెస్ చేయాలన్నా, ఒక ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇంకో ఫైల్లోకి యాక్సెస్ చేయాలన్నా మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట. అందుకని ఇక్కడ నేను రాస్తాను క్లారిటీగా చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ఏంటి ఫంక్షన్స్. ఇందాక చెప్పిన కదా ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్. ఒక ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇంకో ఫైల్లో యూజ్ చేయాలన్నా, ఒక ఫంక్షన్లో ఉన్న అరేస్ని ఇంకో ఫంక్షన్లో యూజ్ చేయాలన్నా ఇది అనేది ఉపయోగపడుద్ది. అండ్ ఇంకేమున్నాయి, క్లాసెస్ కూడా ఉంటాయి కదా, క్లాసెస్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్ ఆఫ్ ద వన్ ఫైల్ ఇంటూ ద అనదర్ ఫైల్. ఇందులో మనం చెప్పాం కదా, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఏమి యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు వేరియబుల్స్. అంతేనా? వేరియబుల్స్ ఏ కదా, వేరియబుల్స్ ఆఫ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్ అనమాట. ఒక ఫైల్లో ఉన్నాయి ఇంకో ఫైల్లోకి అనదర్ ఫైల్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇది అనమాట. ఇట్లా కామన్ జేఎస్ మాడ్యూల్స్ అంటారు. ఇప్పుడు కామన్ జేఎస్ మాడ్యూల్స్ అంటే ఏంటి చెప్తా. అసలు మాడ్యూల్ అంటే ఏంటో చెప్తా. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ అనమాట. మాడ్యూల్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి, జేఎస్ ఫైల్ అనమాట. ఏంటి, జేఎస్ ఫైల్. మాడ్యూల్ అంటే ఏంటి, జేఎస్ ఫైల్. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక మాడ్యూల్ ఈక్వల్ టు ఏంటి, ఒక జేఎస్ ఫైల్ అంతే. ఒక మాడ్యూల్ ఈక్వల్ టు ఒక జేఎస్ ఫైల్. అలాగే 200 మాడ్యూల్స్ అంటే 20 తీసుకుందాం. 20 మాడ్యూల్స్ ఈక్వల్ టు ఏమైతే అప్పుడు చెప్పాలి 20 జేఎస్ ఫైల్స్. ఇది మీకు ఇప్పుడు మాడ్యూల్స్ అంటే అర్థమైంది. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ద జేఎస్ ఫైల్. 20 మాడ్యూల్స్ ఉంటే 20 జేఎస్ ఉంటాయి. అంతే కదా. ఇక్కడ 200 మనం పెట్టలేదు ఏంటంటే ఇక్కడ తక్కువ పడింది. 20 ఉంటే 20 అనమాట. ఇలాగనమాట. 200 జేఎస్ ఫైల్స్ అంటే 200 మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాద్దాం, మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాసేస్తాను. 200 మాడ్యూల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాడ్యూల్స్ ఈక్వల్ టు 200 జేఎస్ ఫైల్స్. ఏ ఫైల్స్, జేఎస్ ఫైల్స్. దీన్ని మనం కాపీ సెలెక్ట్ చేసి ఓకేనా. ఇది మ్యాటర్ అనమాట. ఫైల్స్ అంటే అర్థమైంది, ఫంక్షన్స్ అంటే అర్థమైంది, మాడ్యూల్స్ అంటే అర్థమైంది, అసలు ఎందుకు యూజ్ చేస్తాం కూడా అర్థమైందా. వీటి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ మాడ్యూల్స్ ఫైల్ నుంచి ఇంకో ఫైల్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో, ఇక మాడ్యూల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో, అసలు ఈ ఆబ్జెక్ట్స్ని, అరేస్ని, ఫంక్షన్స్ మనం ఎలా యూజ్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.